వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన మాసాయిపేటలోని సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ నిర్వాహకులు 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సాయిబాబా ఆలయంలో ఆలయ పూజారి దంపతులచే మహాచండీ యాగాన్ని నిర్వహించారు. అలాగే సాయిబాబాకు పాలాభిషేకం, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుంకుమార్చన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై మహిళలతో పాటు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబా వార్షికోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాయిబాబా వార్షికోత్సవం ఆలయ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందకరమన్నారు. ఆ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో రైతులు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని సాయిబాబాను వేడుకుంటున్నానని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. కార్తీక మాసం సందర్భంలో మరి విఠలేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ కూడా బాగుండాలని, సుఖ సంతోషంతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సాయిబాబాకు సంబంధించి మరి ఆలయంలో 9వ వార్షికోత్సవం జరుపుకునే సందర్భంలో మరి సాయిబాబా దర్శనం కూడా చేసుకోవడం జరుగుతోంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా మధుసూదన్ రెడ్డి గారు, గ్రామ పెద్దలందరూ, మాజీ సర్పంచ్ నాగరాజు గారు, మరి చాలా మంది పెద్దలందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరుగుతోంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా మరి కుంకుమార్చన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. స్వామివారి అభిషేకం తర్వాత అవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా సాయిబాబా వార్షికోత్సవం జరుపుతున్నటువంటి గ్రామ పెద్దలందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తామన్నా. ఆ స్వామి యొక్క ఆశీర్వాదంతో, షిర్డీ సాయిబాబా యొక్క ఆశీర్వాదంతో అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరిగింది. వారందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించి అంతనా కార్యక్రమం పెట్టినటువంటి ఆలయ కమిటీకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా మరి కంటిన్యూ చేసే విధంగా స్వామి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రార్థిస్తాం.
क्षमस्व सर्वान्ध परान्ध पुण्यकान् प्रसीद सायेश साईनाथस्य कृपापात्रं भवेत् ध्रुवम् तव चरणकृतं वा कायं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ श्री అందరూ వెళ్ళండి. ఇప్పుడు 10 నిమిషాల్లో పూర్ణ అవుతుంది. దాని తర్వాత కుంకుమార్తె కార్యక్రమం కింద జరుగుతుంది. అందరూ అక్కడికి వెళ్ళాలి. बलम आयुष्यम तेज आरोग्यम देहि मे हव्यवाहन सृजम देहि मे हव्यवाहन ओम नमः इति चलो बोलो यज्ञ भगवान की। పంతులు మంత్రుల మధ్య పంతులు కొద్దిగా పట్టు కొద్దిగా మేడం समस्त सद्गुरु साईनाथ महाराज की जय। देवश्यामो विलोकश्याम सत्यमावस्तत्वा देवता हामोक्षे भगवदावर सरस्वते नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। పూజా ద్రవ్యాలు పూజకు సమర్పించినటువంటి ఆ ద్రవ్యాల మీద చల్లి శుద్ధి చేసి అమ్మవారి మీద చల్లండి. ఆ తర్వాత మీ పై మీద చల్లుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః సర్వం శుచిః తదంగా మహాగణపతి స్మరణం కరిష్యే చెప్పటి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్న సర్వకార్యేషు सर्वदा प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च
సప్తమ తథాష్టమం నవమం ఫాల సిద్ధించ దశమంతు సర్వోపచారార్థే నమస్కారం సమర్పయామి. ఇది చూడు రమ్మా.